దౌలతాబాద్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘాటైన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రహీముద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన కేసీఆర్నే లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా కేసులతో బెదిరించే ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు సహించబోవని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మనకు మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇలా ఉట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మీద కేసులు పెట్టుడు, వాళ్ళను హింస పెట్టుడు మంచిది కాదు. రేవంత్ రెడ్డి ఏదైతే మాటలు అభయమిచ్చిండో 6 గ్యారెంటీల మీద అవన్నీ మర్చిపోవాలని పబ్లిక్ మర్చిపోవాలని చెప్పి ఇవి మొత్తం నిరంకుశ పాలన చేస్తుండు. ఆ గ్యారెంటీలు మొదలు అమలు చేసి మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు పదవిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అన్నది నీ ఆత్మవిశ్వాసం చేసుకో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈడీని పిలిచి ఎట్టి పరిస్థితుల్లో కేసులు చేయాలి అని చెప్పి కేసీఆర్ గారిని హింసించుడు తగది. నువ్వు ఎన్నడైనా కానీ గద్దె దిగటోనివే, కానీ నువ్వు 100కు ఓటు దాంట్లో దొరకలేదాను, దానికి నీకు శిక్ష పడుతుంది తప్పకుండా. నువ్వు ఏదో నాది నేను గడ్డకున్నా, నేను కుర్చీలో కూర్చుంటున్నా, ఇప్పుడు నాకు ఏం లేదు అని చెప్పి అనుకుంటున్నావు, కానీ రేపు కానీ నీకు తెలిసి వస్తుంది ఎవరు చేసింది, ఏం చేసారు. ఇలా 6 గ్యారెంటీలు అలా నువ్వు మోసం చేసి అందరికీ మోసం చేసినావు, పబ్లిక్ మోసం చేసినావు. ఇలా నువ్వు గద్దె మీద కూర్చొని వీళ్ళందరినీ హింసిస్తున్నావు కాబట్టి రేపు పొద్దుగాల ఈ గతి నీకు వస్తుంది, తప్పకుండా దిగిపోతావు నువ్వు, మళ్ళీ ఇదే నీకు వస్తుంది అని చెప్పి నేను దౌలతాబాద్ మండల పక్షాన తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు తన ఇష్టం వచ్చినట్టుగా తన నిరంకుశ పరిపాలనను కొనసాగిస్తున్నాడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయినవంటే బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, కేవలం కేసీఆర్ గారు పెట్టినటువంటి పుణ్యం వల్ల ఈరోజు ఒక రాష్ట్రం ఏర్పడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడ్డది. ఆనాటి ఉద్యమంలో మరి ఉవ్వెత్తున ఉగిసినటువంటి ఆ యొక్క ఉద్యమం ద్వారా నేడు వచ్చినటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో మా తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి మీద నువ్వు సిట్టు విచారణ పేరట మరి హింసకు గురి చేస్తున్నావు. ఇది చదువు నీకు ఇది. నువ్వు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ప్రజల క్షేమం ఏంది, యోగక్షేమాలు ఏంటి తెలుసుకో. ముందుగా ప్రజలకు కావాల్సినటువంటి మరి సంక్షేమం ఏంటి, ఫలాలేంటి అవి అందించడానికి కృషి చేయి తప్ప వీళ్ళ మీద కక్షపూరితమైనటువంటి ధోరణి నువ్వు మానుకోవాలని మేము మా యొక్క దౌలతాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన నీకు హెచ్చరిక చేస్తున్నాం. ఒకసారి గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు సుభిక్షం కోరుకో, నాయకుల మీద కక్ష సాధింపు కాదు. మరి గౌరవ కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాంతానికి కాళేశ్వరం తీసుకుని వచ్చి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగరు నిర్మాణాలు చేసి నేడు నీటిని పంపింగ్ చేసిండు. వాటి ద్వారా వచ్చే నీటి ద్వారా రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఈరోజు ఆ యొక్క నీటిని ఉపకాలాల ద్వారా చెల్లలు ఇవ్వడానికి చేతనైతలేదు. ముఖ్యంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి నువ్వు పూనుకో, రైతుల పక్షాన మనల్ని పొందుకో. నీకు ప్రజలు ఆశీర్వదించి నీకు గద్దెనెక్కిచ్చిర్రు. నువ్వు 420 హామీలు ఇచ్చావు, 6 గ్యారెంటీలు ఇచ్చావు. ఏది నెరవేర్చినటువంటి గ్యారెంటీ? రైతులకు ఉచితమైనటువంటి కరెంటు ద్వారా 24 గంటల కరెంట్ కేసీఆర్ గారు ఇస్తే, నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తే నేటి రోజున అపతపాల మీద వచ్చేటువంటి కరెంటు వలన రైతుల మోటార్లు కాలిపోయి ఇబ్బందుల పాలవుతున్నారు. రైతుల పక్షాన ఒకసారి నిలబడి రైతులకు కావాల్సిన మేలేంటిదో నువ్వు చూసుకొని కావాల్సినటువంటి మన్నలను పొందుకోవాలని మా యొక్క దౌలతాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిక చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ముఖ్యదాత మీద ఈ సీటు విచారణతో ఈ కాంగ్రెస్ దొంగ హామీలతో గదికెక్కిన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కక్ష కట్టి
ఈ ఆయన దొంగ హామీలు ఇచ్చిండు కాబట్టి ఈ 420 హామీలు ప్రజల నుంచి దృష్టి మళ్లించాలని ఆ దృష్టి మళ్లించడం కోసమే కేసీఆర్ మీద అబండాలు వేసి నీటి విచారణ ఆ విచారణ సీటు విచారణ ఈ విచారణ అని జరుపుతున్నాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి నీ గద్దె కరెక్ట్ చూసుకో. నీ గద్దె కరెక్ట్ చూసుకున్నాక నీ కేసీఆర్ పెట్టిన దీక్ష నీ సీఎం, లేకుంటే నీకు సీఎం కాదు, నీకు ఏది ఉండకపోవు. అది కేసీఆర్ ఏ వాటికే నువ్వు సీఎం అయినావు. తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇట్లాంటి అబాడాలు వేసి నువ్వు రాబోయే రోజులు కూడా నీకు కూడా ఇంతకన్నా ఎక్కువ గతి పడుతుంది. ఈ దౌలతాబాద్ మండల పక్షాన గ్రామ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం అనుకో ఊరూళ్ళ తిరగనియకుండా నీ ఎక్కడి అక్కడ నిర్బంధన చేస్తాం బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావో ఈ మాకు ఫస్ట్ రైతులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, నీ రైతు బంధు ఏమైంది, నీ రైతు బంధు ఇప్పటి వరకు వాళ్ళే నీ మొగానికి. ఒక్కసారి రైతుల గురించి ఆలోచించి రైతు పక్షాన్ని ఆలోచించి గట్లాంటి పనులు చేయి. కానీ ఈ అడ్డమైన నీట్లు బీట్లు నువ్వు చేసుకో బిడ్డ. నువ్వు ఇట్లాంటి మా కేసీఆర్ తెలంగాణ బాబు కేసీఆర్ మీద ఇట్లాంటి అబండాలు వేసినావు అనుకో ఎక్కడక్కడ నిర్బంధన చేస్తాం బిడ్డ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.